కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. ఈ రాష్ట్రానికి ఒక వరం పోలవరం ప్రాజెక్టు. ఈ రాష్ట్రానికి ఒక జీవనాడి పోలవరం ప్రాజెక్టు. అటువంటి పోలవరం ప్రాజెక్టుని 2014-2019 ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారాన్ని పోలవరం అనేటువంటి పేజీగా మార్చుకుని ఆ రోజు 5 సంవత్సరాల్లో 72% పోలవరం ప్రాజెక్టుని పరిగెత్తించి పనిచేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. అది దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2019-2024 5 సంవత్సరాల్లో 2% కూడా పనులు పూర్తి చేయకపోవడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి పనులు కానీ మరి అవన్నీ కూడా మరి నిర్వీర్యం చేయడం, ఒక రకంగా విధ్వంసం. మరి ఈవేళ చంద్రబాబు నాయుడు గారి పనులన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి చేయడం చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే పర్టికులర్గా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆయన ఏదైతే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఏకపక్షంగా రద్దు చేయడంతో ఏదైతే రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి సంవత్సరం పాటు ఇక్కడ ఏ విధమైనటువంటి పనులు చేపట్టినటువంటి స్థితిలో మరి ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి, ఎందుకంటే ఇది అత్యంత క్రిటికల్ ప్రాజెక్ట్. ఇది పోలవరం ప్రాజెక్టు సీజన్కి మార్పులు వస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకోకుండా మరి ఈవేళ పోలవరం ప్రాజెక్టుని ముంచేసినటువంటి పరిస్థితి ఏదైతే 5 సంవత్సరాల్లో చూసామో దానిని మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రేపు సోమవారం పోలవరాన్ని ఇచ్చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే మరి యొక్క 5 సంవత్సరాల పోలవరం విధ్వంసం ఏదైతే ఉందో, ఎందుకంటే ఆ మాట మేమేదో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పరంగా మేము చెప్పట్లా, సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ వాళ్ళు చెప్పారు. ఏదైతే మరి నీతి ఆయోగ్ కమిటీ ఒక రిపోర్ట్ ఇమ్మని ఐఐటి హైదరాబాద్ని కోరితే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇది ప్రకృతి తప్పిదం కాదు, ఇది ప్రభుత్వ తప్పిదం. ఏదైతే ఉన్న ఏజెన్సీని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా రద్దు చేయడం ద్వారా ఏదైతే 2019కి ఇంకొక 2 నెలల్లో అంటే మే, జూన్, జూలై నెలకల్లా పూర్తవ్వాల్సినటువంటి ఎగువ కాపర్ డ్యామ్ని పూర్తి చేయకపోవడం వల్లే 2020 ఆగస్టులో వచ్చిన వరదలకే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. భవిష్యత్తులో ఇటువంటి తప్పుల్ని పునరావృతం ఇటువంటి బహుళార్థక సాధక ప్రాజెక్టులో చేయొద్దని ఇవాళ సాక్షాత్ ఒక ఐఐటి హైదరాబాద్ వాళ్ళు మరి రిపోర్ట్ ఇచ్చారని అంటే జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టులో ఎంత తీవ్రమైన తప్పిదం చేశాడో ఆ తప్పిదం పర్యవసనం ఈవేళ ఆ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. మరి దానికి మళ్ళీ ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనేటువంటి ఆలోచన, అదేవిధంగా దానికి ఎగువన ఏదైతే కాపర్ డ్యామ్ నిర్మాణం చేశామో జనరల్గా దానికి కూడా ఒక 3 years మరి దానికి పీరియడ్ ఉంటుంది. మరి ఆ 3 years కూడా మరి కంప్లీట్ కాబోతున్నటువంటి పరిస్థితుల్లో దాని స్ట్రెంగ్త్ ఎంతవరకు ఉంది, అప్పర్ కానీ లోయర్ కానీ ఇట్లా ప్రతిదీ కూడా అంటే 5 సంవత్సరాలు వీళ్ళు చేసినటువంటి నిర్వాహకం వల్ల పోలవరం ప్రాజెక్టే ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి. అందుకే చంద్రబాబు నాయుడు గారికి, ఎందుకంటే ఆయన ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో 13 చిన్న జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ ఒక వ్యవసాయక రాష్ట్రంగా తయారు చేయాలి, రైతాంగాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతోటే పోలవరం ప్రాజెక్టుకి ఆ రోజు పెద్దపీట వేశారు. అందుకే మళ్ళీ ఆ పోలవరాన్ని మళ్ళీ పునర్నిర్మాణం ఏ రకంగా చేయాలి, ఎక్కడెక్కడ ఏ రకంగా తప్పిదాలు చేశారు, ఇవన్నీ కూడా పరిశీలించి క్షుణ్ణంగా ఆయన క్షేత్రస్థాయిలో ఆయన పదవీ బాధ్యతలు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో ఫస్ట్ విజిట్, మొదటి క్షేత్ర పరిశీలన పోలవరం ప్రాజెక్టుకు వస్తూ ఉన్నారని అంటే ఆయన వ్యవసాయం పట్ల, రైతాంగం పట్ల ఆయనకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఏంటనేది మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన దక్షత కానీ ఆయన కూడా ఒక క్రిటికల్ మేనేజ్మెంట్, ఎందుకంటే ఆయన క్రైసిస్ మేనేజ్మెంట్, ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ వచ్చినప్పుడు ఆయన దాన్ని చాలా పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయగలుగుతారు. కాబట్టి ఇటువంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితులకి నెట్టేసినటువంటి పోలవరాన్ని మళ్ళీ గాడిలో పెట్టి పునర్నిర్మాణం చేయగలిగేటువంటి శక్తి ఆ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆయనకి మేము కూడా అండగా ఉండి ఖచ్చితంగా ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, తెలుగు జాతి ప్రజలు కళలు నెరవేర్చే విధంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం.